శ్రీరామచంద్రుడు పుట్టిన ఈ దేశంలో ఒక నది ఇప్పటికీ శాపంతో ఎండిపోయి కనిపిస్తుందని మీకు తెలుసా? అవును, ఆ నదే గయలోని ఫల్గు నది. సీతమ్మవారిచ్చిన శాపం వల్ల ఈ నదిపైన ఇసుక తప్ప నీళ్లు కనిపించవు. అసలేం జరిగిందంటే, రాముడు లక్ష్మణుడు పితృతర్పణం కోసం వస్తువులు తేవడానికి వెళ్ళినప్పుడు దశరథ మహారాజు ఆత్మ ప్రత్యక్షమై సీతమ్మను పిండప్రదానం చేయమని అడుగుతుంది. వేరే దారిలేక సీతమ్మవారు అక్కడున్న ఫల్గునది, ఆవు, మొగలిపువ్వు మరియు ఒక బ్రాహ్మణుణ్ణి సాక్షులుగా పెట్టుకుని ఇసుకతో పిండప్రదానం చేస్తుంది. రాముడు తిరిగి వచ్చాక సీతమ్మ చెప్పిన మాటను ఈ నలుగురు సాక్షులు అబద్ధమని చెబుతారు. రాముడికి కోపం వస్తుందని భయపడి వారు అబద్ధమాడుతారు. దీనితో ఆగ్రహించిన సీతమ్మ, ఎప్పటికీ నీపైన నీరు ఉండదు, కేవలం ఇసుక కిందే నీరు ప్రవహిస్తుంది అని ఫల్గునదిని శపించింది. అందుకే ఈ నదిపైన ఎండిపోయినట్లు కనిపిస్తుంది. కాని ఇసుక తీస్తే లోపల నీరు ఉంటుంది. ఫ్రెండ్స్, జై సీతారాం అని కామెంట్ చేయండి. Download ShareChat.